వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఎపిసోడ్ ప్రసార సహకారులు కావాలి. మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. నవంబర్ 1 నాటికి బైబిల్ 3rd టైం కంప్లీట్ చేయాలని ప్రణాళిక చేస్తున్నాము. ఎవ్రీడే 2 ఎపిసోడ్స్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా వాక్యం అందించాలని మేము ఆశిస్తున్నాం. హెవెన్ టెలివిజన్లో మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం షెడ్యూల్స్లో 2 ఎపిసోడ్స్ కంటిన్యూ అయ్యేటట్లుగా రికార్డింగ్స్ ప్రారంభిస్తున్నాం. తద్వారా 360 ఎపిసోడ్స్ ద్వారా బైబిల్ గ్రంథాన్ని 3వ పర్యాయము పూర్తి చేయుటకు సంకల్పిస్తున్నాము. మీ సహకారం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12, 13 వచనాలు. పౌలు తిమోతికి వ్రాస్తున్నప్పుడు కొన్ని మాటలు దేవుని గూర్చి, మన నిరీక్షణను గూర్చి ప్రకటించాడు. ఈ మాట నమ్మదగినది. ఏది అనగా, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము. సహించిన వారము అయితే ఆయనతో కూడా ఏలుదము. ఆయనను ఎరుగము అని అంటే మనలను ఆయన ఎరుగనను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఇక్కడ 4 పర్యాయాలు అయితే, అయితే, అయిన ఎడల, ఎస్, ఇఫ్ అనే మాట. ఐఎఫ్, ఇఫ్. ఇఫ్ వీ హ్యావ్ డినైడ్ విత్ హిమ్, he will also. If we have died with him, we have also lived with him. If we endure, we will also reign with him. If we deny him, he will also deny us. If we are faithless, he remains faithful. ఇక్కడ 13వ వచనంకి వచ్చేటప్పటికి మనము నమ్మదగని వారము అయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఇక్కడ ట్రాన్స్లేషన్లో మనము నమ్మదగిన వారముగా ఉన్నప్పుడు ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు అని రాస్తున్నాడు. ఏమిటి మనం గుర్తించాల్సింది? మన నిరీక్షణ ఏమిటి? మన హోప్ యేసుక్రీస్తులో ఎంత గొప్పది. మనం ఇక్కడ ఎలా ఉంటే అక్కడ అలా ఉంటాం. మనము ఇక్కడ ఎలా ఉంటే దేవుడు మన పట్ల ఇక్కడ ఎలా ఉంటున్నాడు. ఇది మనం క్లియర్గా తెలుసుకోవాలి. భూమి మీద యేసును నమ్మినందుకు మనం ఎలా ఉంటాం, ఇలా ఉన్నందుకు పరలోకములు ఎలా ఉండబోతాము. వాట్ ఈస్ ద బెనిఫిట్ వీఆర్ గెట్టింగ్ త్రూ ద రిలేషన్షిప్ అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకే అన్నాడు, ఇఫ్ వీ హ్యావ్ డైడ్ విత్ హిమ్, మనం ఆయనతో కూడా మరణించిన వారమైతే మనం ఆయనతో కూడా జీవించిన వారం అవుతాము. సహోదరుడా, సహోదరి, జీవించి ఉన్న మనిషిని చనిపోయి ఉన్నావు అని చెప్పటం ఏంటి? ఒక మనిషి జీవించి ఉండగానే అతని యందు ఒక స్థితిని చచ్చిన స్థితిగా వర్ణించడం ఏంటి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం అని అన్నాడు. మనుషులుగా బ్రతుకున్నాం,
కానీ అంతరంగంలో ఆధ్యాత్మికంగా చచ్చిపోయాం. దాన్ని రివైవ్ చేయటానికి, తిరిగి బ్రతికించటానికి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మన ప్రాచీన పాపపు స్వభావాన్ని తన శరీరం మీద మోపుకొని మన మరణాన్ని ఆయన వహించాడు. కాబట్టి ఆయన మరణమునందు మనము మరణించినట్లయితే ఆయన జీవమునందు మనం జీవిస్తాము. అది అర్థం. ఆయన మరణమును మన మరణముగా మనము భావించినప్పుడు మనము చచ్చిన వారం అవుతాము. మనము లోకమునకు ఎప్పుడైతే చనిపోయిన వారమయ్యామో, పాపమునకు ఎప్పుడైతే చనిపోయిన వారమయ్యామో, మనము ఆయనతో జీవించు వారము అవుతున్నాము. ద డెత్ ఇన్ జీసస్ క్రైస్ట్ కాజెస్ us ద లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో ఉన్న మరణములో మనము మమేకమైనప్పుడు యేసుక్రీస్తు నందు ఉన్న ఆ నిత్య జీవములో మనం ఏకమవుతున్నాము. ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ ఇన్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ టు రిసీవ్ ద హోప్ ఆఫ్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువునందు మనము జీవించులాగున ఆయన మరణమునందు మనము సహానుభవం కలిగిన వారము, ఆయన యందు మనము చనిపోయిన వారము, ఆయనతో కూడా మనము చనిపోయినటువంటి వారము, ఆయనతో కూడా చనిపోయాము. We died because Jesus died. It is nothing but the death of ourselves. అది మన మరణం. యేసు చనిపోయాడు. యేసు చనిపోయినప్పుడు మనం చనిపోయాము. యేసు తిరిగి లేచాడు, మనం తిరిగి లేచాము, జీవిస్తున్నాము. The resurrection gives us the hope for life. పునరుత్థానము మనకు జీవమును గూర్చిన ఒక నిరీక్షణను కలిగిస్తుంది. ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సిలువ మన మరణాన్ని తొలగించి మన జీవానికి మార్గాన్ని ఏర్పాటు చేసింది. రెండవ పదం ఏమనంటే ఇఫ్ వి ఎండ్యూర్, మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. అంతము వరకు సహించిన వాడు రక్షించబడతాడన్నాడు. సహించటం, ఎండ్యూరెన్స్, సహించువాడే నిజమైనటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో గొప్ప సహనాన్ని ప్రదర్శించాడు. ఆయన ఏలికగా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన నిమిత్తము సహనం కలిగిన వారు, సహించినటువంటి వారు ఆయన ఏలుతున్నప్పుడు ఆయనతో పాటు ఏలటానికి అధికారం అన్నది. ఇఫ్ వి డినై హిమ్ హీ ఆల్సో విల్ డినై us. మనం ఆయనను తృణీకరిస్తే ఆయన మనలను కూడా తృణీకరిస్తున్నాడు. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. మనము ఆయనను నమ్మము, ఎరుగము అని అంటే ఆయన కూడా మనలను ఎరుగను అని అనును. ఇది కొత్త పదం కాదు. యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచకపోతే, నన్ను అంగీకరించకపోతే రేపు ఆయన తిరిగి వచ్చినప్పుడు దేవదూతల ఎదుట తాను కూడా ఎరుగునని చెబుతానన్నాడు. నన్ను ఎరిగి ఉన్నామని చెబితే నేను వారిని ఎరిగి ఉన్నానని చెబుతాను, ఎరిగి ఉన్నానని చెప్పకపోతే నేను కూడా ఎరుగను అని చెబుతాను అని ప్రభు స్వయంగా చెప్పాడు. కాబట్టి పబ్లిక్ కన్ఫెషన్ అబౌట్ క్రైస్ట్ ఆన్ ది ఎర్త్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. యేసుక్రీస్తు ప్రభువును మేము ఎరిగిన వారము, మేము యేసు చేత ఎరుగబడిన వారము, యేసును మేము ఎరిగి ఉన్నాము అని ఎవరైతే చెబుతారో, ఆయనే క్రీస్తుని ఎవరు సాక్ష్యం చెబుతారో వారిని గురించి తాను తన దూతలతో ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుపడక తాను ఒప్పుకుంటానని ప్రభు స్వయంగా సెలవిచ్చాడు. కనుక ఏమిటి మనకు అవసరమైనది?
ఆయనను గుర్చిన ఒప్పుకోలు మనకు అవసరమైనది. ఆ తర్వాత మాట, మనము నమ్మదగని వారమైనను అన్నప్పుడు మనము నమ్మదగని వారమే అని అర్థం. మనం నమ్మదగిన వారం కాదు, మనుషులం మనం. ఆయన ఒక్కడే నమ్మదగినవాడు. ఆయన తన నమ్మకత్వాన్ని మన నమ్మకత్వంపై ఆధారం చేసుకొని ఆయన డిస్ప్లే చేయలేదు. ఆయన మన నమ్మకత్వాన్ని బట్టి తన నమ్మకత్వాన్ని కనపరచలేదు. తాను నమ్మదగినవాడు కనుక ఆ నమ్మకత్వాన్ని కనపరుస్తాడు. ఇట్స్ నాట్ బికాజ్ ఆఫ్ యూ అండ్ మీ, ఇట్స్ బికాజ్ ఆఫ్ హిజ్ నేచర్. ఆయన తన స్వభావాన్ని బట్టి నమ్మకస్తుడు తప్ప నిన్ను బట్టి కాదు, నన్ను బట్టి కాదు. ఆయన నిన్ను బట్టి నన్ను బట్టి మారిపోయేవాడు కాదు, మార్పు లేనటువంటి వాడు. అందుకని అంటాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఏమిటి ఆధారం అంటే, తన స్వభావమునకు వ్యతిరేకముగా ఆయన ఏదియూ చెయ్యలేడు. చేయడు అంటే చేయగలిగి చేయటం లేదని, చెయ్యలేడు అంటే అసలు చేయటం చేత కాదని. ఇట్స్ నాట్ హిజ్ నేచర్, ఇట్స్ నాట్ హిజ్ నేచర్. అదాయన స్వభావమే కాదు, అదాయన స్వభావమే కాదు. అర్థమవుతుందా? శాకాహారం భుజించేటువంటి ఆ జంతువు ఉన్నదే, అది మాంసాహారం ఎట్లా తింటుంది? తినదు. కనుక మనం గుర్తించాలి, ఆయన స్వభావంలోనే అపనమ్మకత్వం లేదు. ఆయన స్వభావం నమ్మకమైనటువంటిది. God is faithful one, but we are faithless. He remains faithful, for he cannot deny himself. తనను తాను తృణీకరించుకోలేడు. He cannot deny himself. తన స్వభావానికి వ్యతిరేకంగా తాను ఏమీ చెయ్యడు కాదు, చెయ్యలేడు. గాడ్ కెనాట్. దేవుడు తన స్వభావాన్ని అనుసరించి చేస్తాడు ఏది చేసినా. కనుక ఆయన స్వభావ వ్యతిరేక్తమైనది ఆయన ఎన్నడూ చేయడు. ఇది మనం గుర్తెరగాలి. మనం నమ్మదగిన వారమైన ఆయన నమ్మదగిన వాడుగానే ఉంటాడు. ఈ రాత్రికాలం నీవు నమ్మదగని వాడవు అయినప్పటికీ దేవుడు నీ పక్షంగా మార్పు లేని వాడుగా, నమ్మతగిన వాడుగానే ఉన్నాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన నమ్మదగిన వాడని కీర్తనకారుడు అన్నాడు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిస్తూ ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. రిమైండ్ దెమ్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ చార్జ్ దెమ్ బిఫోర్ గాడ్, నాట్ టు quarrel అబౌట్ వర్డ్స్ విచ్ డస్ నాట్ గుడ్ బట్ ఓన్లీ రూయిన్స్ ద హియరర్స్. ఇట్ రూయిన్స్ ద హియరర్స్. విన్నవారిని చెడగొట్టే మాటలు, వినుట వారిని చెడగొట్టడానికే తప్ప దేనికి పనికిరాని మాటలు. ఈ లోకంలో చాలామంది చాలా రకాలైన మాటలు చెబుతుంటారు. ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, టాకటివ్ ఉంటారు, బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, చాలా తెలివి కలిగిన వాళ్ళు, చాలా ష్రూడ్నెస్ కలిగిన వాళ్ళు ఉంటారు. అయితే మాటలను పరీక్షించినప్పుడు ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే మాటలా, ఇతరులను పాడు చేసేటువంటి మాటలా, చెరిపేటువంటి మాటలా చెక్ చేసుకోవాలి. ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుని నోట నుండి వచ్చినటువంటి మాటలు క్షేమాభివృద్ధిని ఇచ్చేవైతే, ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పము నోటి వెంబడి వచ్చినటువంటి మాటలు చెరుపు చేయు మాటలు. చెరుపు చేయు మాటలు, దేనికి పనికిరాని మాటలు. ఇట్లాంటి మాటలను గురించి వ్యర్థంగా వాదనలు పెట్టుకోవద్దు, వ్యర్థంగా వాదనలు పెట్టుకొనవద్దు. నాట్ టు quarrel అబౌట్ వర్డ్స్ విచ్ డస్ నాట్ గుడ్. మంచివి కానివి
ఉపయుక్తము కాని మాటలకు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోబాకండి. ఇవాళ సోషల్ మీడియాను ఎంత చూడకుండా ఉంటే అంత మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సాచురేషన్ పాయింట్ ఎండింగ్ వచ్చేసింది అనిపిస్తుంది. ఎవరు ఏ స్టేట్మెంట్ ఇస్తున్నారు, ఈ స్టేట్మెంట్ వల్ల ఏం జరుగుతుంది సమాజానికి, ఎట్లా వెళ్ళిపోతుంది లోకం, ఇవేమీ అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. మంచివి కాని మాటలు, మరొకరికి మేలు చేయని మాటలు, నిష్ప్రయోజనకరమైన మాటలు, వీటి వల్ల ప్రయోజనం ఏంటి? చెరుపు చేసేటువంటి మాటల వల్ల ప్రయోజనం ఏంటి? వాటితో వాదాలు పెట్టుకుంటే వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ స్పీచ్. నీ మాటలను గురించి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ మాట గొప్ప వరం, నీ మాట నీ తర్జుమా. యువర్ లాంగ్వేజ్ ఈజ్ యువర్ ట్రాన్స్లేషన్. యు ఆర్ ట్రాన్స్లేటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద లాంగ్వేజ్. నీ హృదయంలో ఏదైతే సిద్ధమై ప్రసారానికి సిద్ధమై ఉన్నదో దానినే నీ నోరు మాట్లాడుతుంది. ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ద CPU and your mouth will be the printer or the speaker out. CPUలో ఉన్న పాట ప్లే చేస్తే స్పీకర్స్ బాక్సెస్లో నుంచి పాటలు వస్తాయి. బాక్స్లోకి వస్తున్నటువంటిది CPUలో ఉన్నటువంటి కంప్యూటర్లో ఉన్నటువంటి పాటలు. కాబట్టి స్పీకర్స్లో పాటలు లేవు, CPUలో పాటలు ఉన్నాయి. అలాగే హృదయంలో మాటలు ఉన్నాయి, అవి నోటి వెంబడి బయటకు వస్తాయి. కాబట్టి నోటి వెంబడి బయటకు వస్తున్న మాటలకు ఆధారమైన హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. దేవుని ఎదుట యోగ్యునిగాను. డూ యువర్ బెస్ట్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. బెస్ట్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్. యోగ్యుడు అంటే బెస్ట్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట యోగ్యునిగా నిలబడుట. దేవుని ముందు నించోవటం ఏమిటి? తీర్పు దినాన ప్రతి ఒక్కడు ప్రభు ఎదుట, క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట నిలబడి తీరాలి. క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి మనంతా కూడా. We all must stand before the white throne of Jesus Christ. ఆ ధవళ సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు మనము దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివాడిని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము. బీ కేర్ఫుల్. Do your best to present yourself to God as one approved, a worker who has no need to be ashamed, rightly handling the word of truth. Rightly handling the word of truth. But avoid irreverent babble, for it will lead people into more and more ungodliness. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండు. అట్టి మాటలు మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. దేవుని ఎదుట నిన్ను నీవు జాగ్రత్తగా కనపరుచుకో, యోగ్యుడిగా కనపరుచుకో. మన నోటి వెంబడి వెళ్ళే ప్రతి మాట మనల్ని అపవిత్రం చేసేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. హృదయం మనల్ని అపవిత్రం చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలి. ఫ్రూట్ఫుల్ లైఫ్ కలిగిన సేవకునిగా ఉండాలి. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన వనరులను బట్టి, దేవుడిచ్చిన తలాంతులను బట్టి దేవుని ఎదుట నిలబడినప్పుడు బలా మంచి నమ్మకమైన మంచి దాసుడాన్ని పిలిపించుకోవాలి. ఆ అవేర్నెస్, ఆ కాన్షియస్నెస్ ఎప్పుడు కావాలి మనకి. ఎల్లప్పుడూ ఇవాల్యుయేషన్ కావాలి, సెల్ఫ్ ఇవాల్యుయేషన్. You must evaluate yourself every time. If I stand before God, what can I say about my time? నా సమయాన్ని గురించి నేను ఏం చెప్పగలుగుతాను? నా రిలేషన్షిప్స్ని గురించి నేను ఏ విధంగా మాట్లాడగలుగుతాను? నాకు ఇవ్వబడిన ఆపర్చునిటీస్ని బట్టి నేను ఏమైనా మాట్లాడతాను? నా యొక్క వ్యక్తిగతమైన క్రియలను బట్టి, నా కాలింగ్ని బట్టి
నేనేమని జవాబు చెప్పగలుగుతాను? అది జాగ్రత్త పడమన్నాడు. ఇవాళ ఉదయం లేచిన మొదలు సాయంకాలం వరకు నీ సమయాన్ని నువ్వు స్పెండ్ చేసిన తీరున్నదే దట్ ఈస్ అకౌంటబుల్ టు గాడ్, బిఫోర్ గాడ్. నేను ఎందుకు బతుకుతున్నాను అనేది నీకు అర్థం కావాలి. నీవు దేవుని యొక్క చిత్తమును, ద విల్ ఆఫ్ గాడ్, విష్ ఆఫ్ గాడ్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తము దేవుని యొక్క ఇష్టముపై ఆధారపడి నిర్మితమైనది. దేవుని యొక్క ఇష్టము దేవుని గుణశీలముపై ఆధారపడి ఉన్నది. అదేవిధంగా మనము దేవుని యొక్క సన్నిధిలో యోగ్యులంగా కనపడాలంటే మన యొక్క గుణశీలములు మొట్టమొదట సరిచేయబడాలి. మన గుణము, మన శీలము సరైనప్పుడు, సరి అయినదిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు పవిత్రంగా ఉంటాయి. మన తలంపులు పవిత్రంగా ఉన్నప్పుడు మనము పవిత్రమైన మాటలను మాట్లాడతాము. కనుక ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద హ్యూమన్ హార్ట్. మానవ హృదయంతోనే ప్రాబ్లం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. సత్యవాక్యము సరిగా విభజించువానిగా ఉండు. యాకోబు భక్తుడు అందుకే రాశాడు, బోధకులకు పెద్ద శిక్ష, కఠినమైన తీర్పు ఉంది అని. ఏది పడితే మాట్లాడటానికి లేదు. ప్రతి ప్రసంగం రివ్యూ చేయబడద్ది, ఇవాల్యుయేట్ చేయబడద్ది. రేడియో విశ్వవాణిలో పనిచేశాను నేను. అందులో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్, ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్, వాక్యం చెప్పేవాళ్ళు ఏం చెబుతున్నారు అనేదాన్ని మెయిన్ స్క్రిప్ట్తో టాలీ చేసి వినాలి. అప్పుడే అది ప్రొడక్షన్ యూనిట్కి వెళ్ళి ప్రసారానికి వెళ్తుంది. అలా వినేవాళ్ళు. ఎందుకంటే ఇది వెర్నాన్ మెక్గీ అనేటువంటి భక్తుడు త్రూ ద రేడియో అనేటువంటి ప్రసంగాల్లో చేసిన వ్యాఖ్యానానికే తెలుగు తర్జుమా రేడియో విశ్వవాణి. యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు సొంతగా చెప్పడానికి లేదు, సొంత విషయాలు చెప్పుకోవటానికి లేదు. ఒకవేళ సొంత విషయాలు చెప్పుకుంటే ఎడిట్ చేస్తారు, మెమో ఇస్తారు. 2-3 సార్లు అది జరిగిందంటే తీసేస్తారు. కాబట్టి అందులో వాక్యం చెప్పేటప్పుడు దాన్ని రివ్యూ చేస్తారు, రివైజ్ చేస్తారు, దాన్ని రీఎడిట్ చేస్తారు, దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా ఉండాలి. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ప్రీచింగ్స్ అండ్ టీచింగ్స్. దేవా నన్ను క్షమించు అని అడగటం తప్ప ఇంకేం చేయగలుగుతాం? అక్కడెళ్ళి దేవా నన్ను క్షమించు కాదు, ఇక్కడే నీ బోధన గురించి జాగ్రత్త పడాలి. భూమి మీద నీ బోధ, నీ ఉపదేశం పరలోకంలో ప్రశంసించబడుతుందా, ప్రశ్నించబడుతుందా? ఇక్కడే ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఇక్కడే ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఈ అర్ధగంట బోధ ఎలా ఉంది, దీని నామ్స్ ఏంటి, దీని యొక్క కన్విక్షన్స్ ఏమిటి, దీనిలో నేను ఏ విధంగా దీన్ని విభజిస్తున్నాను, అది మనం చూసుకోవాలి. అది దైవ చిత్తానుకూలమైన విభజనయేనా, లేకపోతే మన చాతుర్యాన్ని, కల్పనా కథలను మనం ముద్రించబూనుకుంటున్నామా ఆలోచించాలి. సేవ అంటే సామాన్యం కాదండి, ఎటబడితే అట చేసేది కాదు. వాక్యోపదేశకుని యొక్క వాక్యోపదేశము ప్రశ్నించబడుతుంది, దేవుని దగ్గర ప్రశంసించబడుతుంది అది సరిగా ఉన్నప్పుడు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండము. ఇది మన జీవితాన్ని మార్చేస్తుందండి. అపవిత్రమైన మాటలు, గార్బేజ్ ఎక్కడుంది? ఇది ఈవిల్ వర్డ్స్ ఎక్కడున్నాయి? ఇవాళ నీ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఎన్ని వీడియోస్, ఎన్ని అట్రాక్టివ్ వీడియోస్, ఎన్ని చెత్త వీడియోస్ వచ్చేస్తాయి. కానీ టైటిల్స్ ఆకర్షణీయంగా పెడతాడు, నువ్వు దాన్ని విని తీరాల్సిందే అనిపిస్తుంది.
ఒకటి వింటే అక్కడితో ఆగదు, ఇంకోటి వినాలనిపిస్తుంది, అక్కడితో ఇంకోటి వినాలనిపిస్తుంది, ఒకటి చూస్తే మరొకటి చూడాలనిపిస్తుంది. ఒక రెగ్యులర్గా నువ్వు అదే చూస్తున్నావు అనుకో, ఇక అలాంటి వీడియోలన్నీ నీకు సప్లై చేస్తాడు. అంతే, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత దేవుడిచ్చిన సమయము పోతుంది, దేవుడు చెప్పినటువంటి విధంగా బ్రతకటము పోతుంది. కాబట్టి అపవిత్రమైన ఒట్టి మాటలు, ఈ సోషల్ మీడియా అంతా ఒట్టి మాటలు, నాయనా పులి వచ్చే కథలా తయారైపోయింది. అది చంద్రబాబు నాయుడు గారి మెడలో వైఎస్ఆర్ గారి యొక్క కండువా వేసేస్తాడు, ఆయనకు ఓటేయండి అని చెప్పి కింద రాసేస్తాడు. ఇది చాలామంది నాతో అన్నారు, ఏమండి చంద్రబాబు గారు ఏంటి పార్టీ మారిపోయారంట. అరే ఎందుకంటే జరుగుద్ది, ఒక పార్టీ అధ్యక్షుడు ఎట్లా మారిపోయాడు, ఎవరు పెట్టారు ఆ పోస్టింగ్? చూడండి ఎంత కన్ఫ్యూజన్. ఇంకొక ఆయన వెళ్ళి ఇంకొక ఆయనకి ఓటేయండి అని చెప్పేస్తాడు అందులో. కాబట్టి దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ ద డెవిల్ టు కరప్ట్ యువర్ మైండ్. ఈ కాలంలో వ్యర్థమైనటువంటి వీడియోలు, వ్యర్థమైన ఆడియోల చేత నీ మైండ్ని చెత్తతో నింపేయటానికి సాతాను ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే ఆ రోజే ప్రభు చెప్పించాడు, వ్యర్థమైన మాటలకు విముఖుడవై ఉండము. ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో తెలుసా? కొన్ని టాపిక్స్ చూస్తే అరే తప్పక వినాల్సిందే, అందులో మళ్ళీ రాస్తాడు నువ్వు ఖచ్చితంగా వినాల్సినటువంటి వీడియో ఇది, ఎందుకంటే దీంతో నీకు చాలా ఉపయోగం ఉంటుంది అంటాడు. తీరా చదివి గబుక్కను ఏమిటో ఉపయోగం విన్నా చివరి వరకు వచ్చేవరకు కానీ అర్థం కాదు ఏం ఉపయోగం ఉండదని. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ లిజనింగ్, యువర్ వాచింగ్స్. నువ్వు కంటితో చూచేదాన్ని గురించి, నువ్వు చెబుతూ వినేదాన్ని గురించి జాగ్రత్తగా ఉండు, విముఖుడుగా ఉండు. యూ మస్ట్ సే నో టు ఆల్ దీస్ థింగ్స్. నీకు అవసరమైంది ఒక సబ్జెక్ట్ కావాలి, దాన్ని తీసి చదువుకో. నీ కంటి ముందుకు వచ్చిందంతా చూసి నువ్వు సెలెక్ట్ చేసుకోబాకు. నువ్వు దేన్ని సెలెక్ట్ చేసుకున్నావో నీ మైండ్లో దాని కొరకు నీవు సెర్చింగ్ స్టార్ట్ చేసి టాపర్స్ని తీసుకొని అందులో వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని పొందు. అంతవరకు ఇంటర్నెట్ నీకు ఉపయోగపడుతుంది. ఖాళీ టైం ఉంది కదా అన్నట్టుగా పోతే అసలు టైం కూడా పోతుంది. నేను ముగిస్తానండి. కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకుతాయి. కొరుకుడు పుండు అంటే క్యాన్సర్. అండ్ దేర్ టాక్ విల్ స్ప్రెడ్ లైక్ గ్యాంగ్రీన్. గ్యాంగ్రీన్ అంటే కుళ్ళిపోవటం. కాళ్ళు షుగర్ పేషెంట్స్కి చిన్న పుండు పడుతుంది, తర్వాత అది గ్యాంగ్రీన్ అయిపోతుంది. అది కొరుకుడు పుండు. అది కొరుక్కుంటూ అంటే తినుకుంటూ వెళ్ళిపోతుంది. అది వ్యర్థ పదార్థంగా తయారైపోతుంది. అక్కడికి కాళ్ళు తీసేయాల్సి వస్తుంది. ఇంకా ఆ పార్ట్ పనికి రాదు. ఇర్రిపేరబుల్. తొలగించేయటమే, యాంపిటేట్ చేసేయటమే, దాన్ని తొలగించేయటం. కాబట్టి జాగ్రత్త. మీ ఆత్మను గురించి జాగ్రత్త తీసుకోండి. మీరు మీ లైఫ్ గురించి లెక్క చెప్పాలి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం వినబిడ్డలను దీవించము. యేసు నామాన్ని అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును కాక. ఆమెన్.